ఒకవేళ పొరపాటుని ఏ కారణం చేతైనా కానీ వచ్చిందనుకోండి, తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన పదార్థాలు మానండి, పిల్లలకు కూడా మానిపించండి, మంచిది. సంవత్సరానికి ఒక 3-4 సార్లుగా మనకేదో ఇన్ఫెక్షన్ లాగా కఫం వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఆ కఫాన్ని ఇమీడియట్గా 2 రోజులు 3 రోజులు యాంటీబయాటిక్స్ లాగా వాడకుండా, కోర్సు లాగా ఏ మందులు తీసుకోకుండా మనం తగ్గించుకోవాలంటే, ఒకరోజు తేనె నిమ్మరసంతో ఉపవాసం పెట్టేయండి. రోజంతా తేనె నీళ్ళ మీదే ఉంటాం. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్గా మారి మరి శరీరానికి సమస్యను కలిగించకుండా బాడీకి హెల్ప్ చేయటానికి లంకణం పెట్టడం మంచిది కదా. అంటే ఉదయం 2 సార్లుగా నీళ్లు తాగి 2 సార్లు మోషన్ అయిన తర్వాత 8ంటికి ఎప్పుడన్నా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో 4 స్పూన్లు తేనె నిమ్మరసం కలుపుకు త్రాగేసేయండి. తేనె నీళ్లు త్రాగిన ఒక గంట పావుకి 1-1.5 గ్లాసు 2 గ్లాసులు మంచినీళ్ళు త్రాగండి. మంచినీళ్ళు త్రాగిన గంట పావుకి మళ్ళీ కాస్త తేనె నీళ్లు మళ్ళా కలుపుకు త్రాగండి. మళ్ళా గంటకు మంచినీళ్ళు, మళ్ళా గంటకు తేనె నీళ్లు. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు ఆహారం తినకుండా తేనె నీళ్ళ మీద ఉండేసరికి తేనె నిమ్మరసానికి కఫాన్ని కోసే గుణం ఉంటుంది. లోపల ఉన్న వాటిని తెగ్గొట్టేసి క్లియర్ చేస్తూ ఉంటుంది. పైగా జీర్ణకోశానికి శరీరానికి విశ్రాంతినిస్తున్నాం కాబట్టి మన శరీరంలోని రక్షణ వ్యవస్థ అంతా మన లోపల ఇబ్బందిని, ఇన్ఫెక్షన్ సోకకుండా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, మరి కఫాన్ని బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలా సమస్య మరీ ఎక్కువగా ఉంటే గొంతు పట్టేసి మూసుకుపోయి అసలు మాట రాకుండా బాగా ఇదంతా త్రోటంతా నొప్పొచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు 1 రోజు 2 రోజులు ఇలా తేనెళ్ళతో లంకణం పిల్లలకైనా పెట్టండి, పెద్దలకైనా పెట్టండి, చాలా మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం ఆరోగ్యానికి 60 రహస్యాల్లో లంకణం ఎలా చేయాలో చెప్పాం. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఆ మాట విని పిల్లలకి నెమ్ము, దగ్గు, రొంపలు వచ్చినప్పుడు ఇక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల వయసు పిల్లలకు కూడా పెట్టి ఆ తల్లులు ఫోన్ చేసి చెప్తుంటారు, ఏమండి ఇదివరకైతే వారం రోజులు తగ్గి నిద్ర లేకుండా ఎంత అవస్థపడేవాడేనండి మందులు వాడినప్పటికీ. ఇప్పుడు కఫ్ సిరప్ వేయకుండా ఏ మందు వాడకుండా ఉపవాసం పెట్టేసరికి సింపుల్గా కఫం తెగొచ్చేసి పిల్లవాడు హాయిగా నిద్రపోతున్నాడండి. 3 రోజులు 5 రోజుల సమస్య తగ్గిపోతుందని న్యాచురల్గాని చెప్తున్నారు. పిల్లలైనా చేయగలుగుతారు, మనం కొంచెం అవకాశం కలిగిస్తే సరిపోతుందన్నమాట. అలా మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి. 1 రోజు 2 రోజులు తప్పనిసరిగా తేనె నీళ్ళతో ఆహారం తీసుకోకుండా లంకడం మంచిది. ఇక ఆ 2 రోజుల్లోనే సమస్య పూర్తిగా పోదు, ఇంకా సమస్య ఉంటుంది. ఆ సమస్యను తొలగించుకోవటానికి మనం ఎలా చేయొచ్చు అంటే, ఉదయం పూట 12-1 గంట వరకు ఆహారం ఏమీ తీసుకోకుండా ఇక 2 రోజులు లంకడం పెట్టిన తర్వాత నుంచి 3వ రోజు నుంచి కానీ తేనె నిమ్మరసం నీళ్ళనే 12-1 గంట వరకు తాగుతూ ఉంటారు. 8ంటికి తేనె నీళ్ళు, 9ంటికి మంచినీళ్ళు, 10ంటికి తేనె నీళ్ళు, 11ంటికి మళ్ళీ మంచినీళ్ళు. ఆఫీస్కి వెళ్ళినా పట్టుకెళ్ళి తాగండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమి జ్యూసులు కానీ మొలకలు కానీ తినకండి. మధ్యాహ్నం భోజనం చేయండి. సాయంకాలం మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే పెందలకాడ ఏదైనా ఆహారం తీసుకోండి, లేకపోతే ఫ్రూట్స్ తీసుకుని ఉండండి. ఇలా ఉదయం పూట తేనె నీళ్ళ మీద ఉండి మధ్యాహ్నం ఆహారం, సాయంకాలం తేలిగ్గా ఆహారం తీసుకుని ఉండటం ఒక 3-4 రోజులు కొనసాగించండి. ఆ కఫం సమస్య పూర్తిగా 4-5 రోజులు తగ్గిపోతుంది. అంటే స్పీడ్గా రికవర్ అవ్వటానికి, మనకు బాధ లేకుండా ఉండటానికి 2 రోజులు లంకనం చేయమన్నాం. అక్కడి నుంచి 1 పూట చేస్తూ తేనె నీళ్ళ మీద ఉంటే, అంటే రాత్రిపూట మనం పొద్దుపోయి తింటలేదు, ఆ నైట్ టైం ఆహారం ఎప్పుడైతే అరిగిపోతుందో అప్పటి నుంచి తర్వాత రోజు మళ్ళా మనం తింటామంటే మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే సుమారు ఒక 20 గంటలు 15 గంటల సేపు